అసలే నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ పైగా ఆరోగ్యం బాలేదు. ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో ఎన్ఐసీయూకి తరలించాల్సిన పరిస్థితి. కానీ సమయానికి సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. చేసేది లేక ఆక్సిజన్ సిలిండర్ భుజాన వేసుకుని మరీ పసిబిడ్డను తరలించేందుకు కష్టపడ్డాడు ఆ తండ్రి. విశాఖ కేజీహెచ్లో జరిగిన ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు ఆక్సిజన్ పెట్టి పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. సరైన సమయానికి సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నర్సు బిడ్డను ఎత్తుకుని ముందు నడవగా తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ భుజాన వేసుకుని ఆమె వెంట వెళ్లారు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలను తరలించేందుకు బ్యాటరీ వాహనం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు డాక్టర్ శివానంద. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందనేది మరొకసారి ఇప్పుడు విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో ఒక వీడియోలో రూపంలో మనం చూసాము. ఎందుకంటే పసికందు అప్పుడే పుట్టిన తన కూతురు కోసం ఒక సిలిండర్ సైతం కూడా మోసుకొని వెళ్తున్నారు. కానీ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఆ సిలిండర్ని తండ్రి చాలా దూరం వరకు మోసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ చూసాం. అయితే కొన్ని పరిస్థితుల్లో చాలా సీరియస్గా అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలాంటి తరుణంలో అసలు ఏం జరిగింది, ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్ని తాను ఎందుకు మోసుకెళ్ళాలి, ఆసుపత్రి సిబ్బంది ఎందుకు లేరు అనే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు ఆ సిలిండర్ మోసిన వ్యక్తి ఉన్నారు, విష్ణుమూర్తి అడుగుదాం. ఏం జరిగిందండి కేజీహెచ్ ఆసుపత్రిలో మీరు ఎందుకు రావడం జరిగింది, అదేవిధంగా సిలిండర్ అంత దూరం నుంచి ఎందుకు మీరు మోసుకురావడం జరిగింది? సార్ యాక్చువల్గా మాది తుని నియోజకవర్గం అండి సార్, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు సార్. అయితే మంగళవారం రాత్రి 2:30 ఆ ప్రాంతంలో మా మిస్సెస్కి ఉమ్మనీరు కొద్దిగా డ్రాప్ అవ్వడం వల్ల కొద్దిగా భయం వేసి ఆ పక్కనున్న నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి. అక్కడ టెస్ట్ చేసి ఖచ్చితంగా మీరు మీ మిస్సెస్కి ఏ నెగిటివ్ బ్లడ్, నెక్స్ట్ డెలివరీ అయ్యే సూచనలు కనపడుతున్నాయి, కంప్లీట్గా నెలలు కంప్లీట్ అవ్వలేదు, విశాఖపట్నం తీసుకెళ్ళిపోండి కేజీహెచ్కి అని చెప్పారండి. కేజీహెచ్కి మేము తీసుకొచ్చి రావడం జరిగిందండి అంబులెన్స్ ద్వారా. అయితే మేము కేజీహెచ్లో 8:15 ఆ ప్రాంతంలో అడుగుపెట్టాము. వచ్చిన తర్వాత లోపల తీసుకెళ్ళిన వెంటనే వితిన్ 10 minutesలోనే డెలివరీ అవుతుందని అక్కడ ఉండే డాక్టర్లు చెప్పారు. డెలివరీ కూడా అయిపోయింది వితిన్ 10 minutesలో. డెలివరీ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే వ్యక్తులు సోపు ఆయిల్ పట్టరమ్మని చెప్పారండి. నేను ఆ సోపు ఆయిల్ పట్టి రావడానికి బయటికి వెళ్ళాం. నేను బయటికి వెళ్ళి వచ్చే లోపలనే వీళ్ళు అప్పుడే బేబీని పట్టుకుని ఇద్దరు సిస్టర్లు, ఒక సిస్టర్ బేబీ పట్టుకుంది, ఒక సిస్టర్ ఆక్సిజన్ పట్టుకుని వస్తున్నారు. ఆక్సిజన్ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది ఆ ట్యాంక్ పట్టుకోవడానికి, ఆక్సిజన్ సిలిండర్ పట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, సార్ మీ బేబీయే సార్ అన్నారు. సర్లే అమ్మ అయితే నేను ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటాను అని చెప్పేసి ఆక్సిజన్ సిలిండర్ నేను తీసుకున్నాను సార్. తీసుకుని నేను పెట్టుకుని ఇంకా బేబీనేమో ఒక సిస్టర్ పట్టుకుని ముందు నడుస్తుంది, నేను ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని వచ్చాను. ఎందుకంటే కరెక్ట్గా పిల్లకి వితిన్ టైంలో ఆక్సిజన్ అందించాలనేటువంటి ఒక తండ్రి యొక్క ఎమోషన్తో ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి నాకు ఎంత దూరం ఉంటుంది ఏంటి అనేది, అది ఎంత బరువు ఉందో అనేది కూడా నేను లెక్క చేయలేదు. అది సుమారుగా 40 kgs బరువు ఉంటుంది. ఆ సిలిండర్ పట్టుకుని నా ప్రయత్నం నేను చేశాను సార్. అంటే ఎగ్జాక్ట్గా నిన్న మీరు ఉదయం నడుచుకొస్తున్న సమయంలో 8 గంటల ప్రాంతంలోనే ఇది మొత్తం కూడా జరగడం జరిగింది. ఆ సమయంలో సాక్షి టీవీ అక్కడే ఉండడం జరిగింది. నేనే ఆ వీడియో కూడా చిత్రీకరించడం జరిగింది. అయితే మీరు ఆ సిలిండర్ మొట్టమొదటి తీసుకొచ్చినప్పుడు ట్రైలో ఆ పాపని తీసుకెళ్తున్నారు, మీ పాపని తీసుకెళ్తున్నారు అంటే ఎటువంటి సురక్షితమైన ప్రాంతం కాదు, ఎందుకంటే ఒక ట్రైలో సాధారణంగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఏమనిపించలేదా మీకు? సార్ యాక్చువల్గా ఈ మెడికల్ టెర్మినాలజీ ఇక్కడ ఉండే ప్రాసెస్ నాకు పెద్దగా ఐడియా లేదు.
కాకపోతే బేబీని అంత సునాయాసంగా తీసుకెళ్ళడం కూడా నాకు బాధ అనిపించింది ఒక తండ్రిగా. ఎందుకంటే అప్పుడే పుట్టిన బేబీ రిస్క్లు ఎక్కువ ఉంటాయి, కొద్ది సేఫ్ జోన్లో తీసుకెళ్ళి ఉంటే కొద్దిగా నాకు హ్యాపీ అని అనిపించేది. కాకపోతే ఆ టైంలో 8:25కి అలా డెలివరీ అయింది కాబట్టి ఎవరు మెన్స్ అయితే ఎవరు కనిపించలేదు నాకు, డాక్టర్లు నర్సులు కనిపించారు. మరి ఆ టైంలో కొద్దిగా బెటర్గా ఉంటే నాకు బాగుండి అనిపించేది. ఇంకెవరు లేక నేనే సిలిండర్ మోగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ నెగ్లిజెన్స్ కొద్దిగా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. దాని మీద కొద్దిగా దృష్టి పెడితే బెటర్గా ఉండేదని నా వ్యక్తి. ఇప్పుడు ఆ వీడియోకి సంబంధించి సమాధానం రావడం జరిగింది. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత బేబీని ఇద్దరు నర్సులు మాత్రం బయట తీసుకొచ్చారు. ఆక్సిజన్ పెట్టే క్రమంలో అక్కడున్న నర్సులు మొత్తం అంతా సిలిండర్ని క్యారీ చేయలేకపోవడంతో తండ్రి వెంటనే దాన్ని పట్టుకుని భుజాన మోసుకొని గైనిక్ వార్డు నుంచి NIC వరకు కూడా దాన్ని నడుచుకుంటూ తీసుకురావడం జరిగింది. అదే కొంతవరకు ఎందుకంటే కేజీహెచ్ అనగానే ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా ఇది ఒక పెద్ద దిక్కు లాంటిది ఆసుపత్రి. ఇలాంటి తరుణంలో ఇక్కడ నెగ్లిజెన్స్ ఉంటే విధంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొంత మార్పులు అయితే జరగాలని కూడా ఇక్కడున్న వారు చెప్పిన సిచ్యువేషన్ చూస్తున్నాం. వీడియో రమేష్ రెడ్డితో నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి.